తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ లడ్డు వ్యవహారం పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఏంటన్నా, ఎలా చూస్తారు? ముఖ్యంగా ఎంతో పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం తిరుమల తిరుపతి అంటేనే. ఆ దేవుడి తర్వాత అంత పవిత్రంగా భావించేది మనం లడ్డూనే. మరి ఈ వ్యవహారం అంతా ఎలా చూస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలను గుణపంతో గుచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి గతంలో ఉన్నటువంటి టీటీడీ పాలకులు, ఆంధ్రప్రదేశ్ యొక్క గత పాలకులు చేసినటువంటి పాపము ఇప్పుడు వెలుగు చూస్తూ ఉంది. అయితే ఇది పరమ పవిత్రమైనటువంటి దేవుడికి స్వరూపంగా సాక్షాత్ ఒక అమృతంగా భావించి దేవుడే ప్రసాదించినటువంటి దైవంగా కళ్ళకు అద్దుకొని స్వీకరించే ప్రసాదంలో చెప్పుకోలేని విధంగా జుగుప్సకరమైనటువంటి రీతిలో ఈ యొక్క పశువుల యొక్క కొవ్వు పదార్థాలు, పంది కొవ్వు, మిగతా చేప నూనె, తర్వాత నాసిరకమైనటువంటి వస్తువులు వాడటం అనేది అత్యంత దుర్మార్గము. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా హిందూ విశ్వాసాలను నమ్మనటువంటి వ్యక్తి, హిందూ దేవుళ్లను నమ్మనటువంటి వ్యక్తి హిందుత్వాన్ని అంతం చేయాలనేటువంటి ఒక కుట్రతో ఈ యొక్క పథకం ప్రకారము హిందువులపై దాడి చేశారని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. తిరుపతిలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఏ విధంగా చూస్తారు? తిరుపతిలోనే కాదు, తిరుమలలోనే కాదు, ఏ హిందూ దేవాలయంలో జరిగినా ఇది అవాంఛనీయమైనటువంటి సంఘటనే. ప్రభుత్వము ముందుకొచ్చి ఒక దుర్మార్గాన్ని గుర్తించింది, దానికి సంతోషిస్తున్నాం. దీని మీద చర్యలు వేగవంతం చేస్తే హిందూ సమాజానికి మంచి సంకేతం ఇచ్చినట్టు జరుగుతుంది అని భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఇది జరిగిందని గుర్తించడము, ప్రకటించడము రెండు ఘట్టాలు పూర్తయ్యాయి. దీని మీద చర్యలకు ఉపక్రమించారు అన్న ఘట్టం, మూడో ఘట్టం ప్రారంభించడంలో వేగం తగ్గుతోందని భావిస్తోంది హిందూ సమాజం, విశ్వ హిందూ పరిషత్తును. కాబట్టి వెంటనే అరెస్టుల ప్రక్రియ ప్రారంభమైతే దర్యాప్తులో మిగిలిన దోషులందరూ బయటకు వస్తారు. ఇదంతా కూడా గత 5 సంవత్సరాలలోనే ఇదంతా జరిగింది. అంతకు ముందు కానీ ప్రస్తుతం కానీ లడ్డూలో నాణ్యత మనం చూస్తున్నాం, మార్పు చూస్తున్నాం. కేవలం ఆ సమయంలోనే జరగడానికి కారణం ఏంటంటారు? ఇదంతా మన కుట్రపూర్వితంగా చేశారంటారా? ఒకటి కుట్ర కోణము, రెండు అజాగ్రత్త. ఇందాక మేము చెప్పాము, ఇది నాణ్యత లోపాలు పర్యవేక్షణలో లోపంగా జరిగిందా లేదా మత వైషమ్యంతో జరిగిందా? ఈ రెండు కోణాలు విశ్వ హిందూ పరిషత్ అనుమానిస్తోంది. నాణ్యత లోపానికి ల్యాబ్ పెట్టకపోవడము, తక్కువ ధర వచ్చేస్తుంది కాబట్టి పరీక్షలు చేయకపోవడం. ఇంకోటి అడుగుతున్నాం, 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీరు పరీక్ష చేశారు, ఎన్నిసార్లు రికార్డు చేశారు? అది సుబ్బారెడ్డి గారు బయట పెట్టుంటే బాగుండేది, లేకపోతే అప్పుడు ఈవో గారు మరొకరు బయట పెట్టుంటే బాగుండేది. దాని విషయం మాట్లాడడం లేదు. రాజకీయ రణరంగం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ఈ చర్య ఆ పాలక మండలి కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి జరిగిన దుర్మార్గానికి. మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ముఖ్యంగా మీ విహెచ్పి నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం పరిష్కారం కావాలంటారు? కోటాను కోట్ల భక్తులు, హిందువుల యొక్క విశ్వాసాలు గాయపడే విధంగా భారత రాష్ట్రపతి తోటి మొదలు పెట్టుకుంటే సామాన్య భక్తుని వరకు కూడా మీరు గోవు కొవ్వు, ఆవు కొవ్వుని తినిపించారు. పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుపతి లడ్డు రూపం లోపల పంది కొవ్వుని తినిపించారు, చేప నూనెను తాగిచ్చిండ్రు. దీనికి బాధ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి, తర్వాత ధర్మారెడ్డి గత ఈవో, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గత పాలక మండలి సభ్యులందరి మీద మొదటగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. వెంటనే వాళ్ళని అరెస్టు చేయండి. సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంది. వెంటనే వాళ్ళని అరెస్టు చేయాలని చెప్పేసి మొదటి డిమాండు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క విశ్వాసాలు గాయపడమే కాదు, ఇవాళ తిరుమల తిరుపతి యొక్క పవిత్రత మంటగలిపేటువంటి పని జరిగింది, ఒక కుట్రపూరితంగా జరిగింది. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో ముఖ్యంగా అటు ఆవు కొవ్వుకి సంబంధించినటువంటి నూనె, ముఖ్యంగా పందె కొవ్వు, అదేవిధంగా చేప నూనె కలిసింది అని అటు గుజరాత్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. అనంతరం ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం దీన్ని గుర్తించింది. వెంటనే దీనిపైన ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సన్నితో హేమయ్య, ఆంధ్రజ్యోతి.